ఎల్టిక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ సాధించిన ఈ ఆనంద క్షణంలో మీ అందరికీ ఒక మంచి ఆఫర్ మనం అందిస్తున్నాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మీకు 60,000ది కేవలం 48,000 రూపాయలకే మనం అతి తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం. 29 ఫిబ్రవరిలోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ ఎల్టిక్స్ క్లాసెస్. సో మంచి ఆపర్చునిటీ. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, డెమోస్ చూడండి, వివరాలన్నీ కనుక్కున్నాక మీరు జాయిన్ అవ్వచ్చు. సో 100K సెలబ్రేషన్స్లో మీరు కూడా ఈ రకంగా భాగస్వాములు కావచ్చు. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ డిక్లేర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ యాజ్ మేయర్ ఆఫ్ చండీగఢ్. ఆయన్ని చండీగఢ్ మేయర్గా సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. సో బేసికల్గా ఏమైందంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. ఎలక్షన్ రిజల్ట్స్లో బీజేపీ క్యాండిడేట్ మేయర్ అయ్యారని చెప్పేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఈయనకు అనుకూలంగా పడ్డ కొన్ని ఓట్లని డీఫేస్ చేశారు. అంటే వాటిని ఇన్వాలిడేట్ చేసేసి వాటిని కౌంట్ చేయకుండా వాటిని పక్కన పడేసి అటు బీజేపీ క్యాండిడేట్ని మేయర్గా ప్రకటించారు. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనమాట అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అతను తప్పు చేశాడని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్, సుప్రీంకోర్టుకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండర్ ఆర్టికల్ 142ను ఉపయోగించి ఆ మేయర్ ఎలక్షన్లో జరిగిన రిజల్ట్ని తప్పు అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేటే మేయర్ అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉపయోగించిన ఎక్స్ట్రాడినరీ పవర్స్ అన్నీ కూడా ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు వస్తున్నాయి. సో ఆర్టికల్ 142 గురించి తెలుసుకోవడం అనేది యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్టూడెంట్కి అవసరం. సో ఈ ఆర్టికల్ 142 ఏంటి? ఈ ఆర్టికల్ 142 మనకి ఏం చెప్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి ఒక యూనిక్ పవర్ ఇస్తుంది. ఈ యూనిక్ పవర్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు ఏదైనా విషయంలో వెన్ ఎగ్జిస్టింగ్ లా ఈజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ఎ రెమెడీ, ఆ సమస్యకి సొల్యూషన్ ఎగ్జిస్టింగ్ చట్టాల్లో లేనప్పుడు పూర్తి న్యాయం చేయడానికి, విచ్ మీన్స్ టు డూ కంప్లీట్ జస్టిస్ టు ద పార్టీ. ఓకే, లిటిగేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే విక్టిమో వాళ్ళకి కంప్లీట్ జస్టిస్ జరగడానికి ఎగ్జిస్టింగ్ లాస్లో ప్రావిజన్స్ లేకపోతే సుప్రీంకోర్టు తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్ని ఉపయోగించవచ్చు. సో 142 తనకిస్తున్న ఎక్స్ట్రాడినరీ పవర్ని ఉపయోగించి ఇట్ కెన్ డూ కంప్లీట్ జస్టిస్ టు ద పార్టీస్. కాకపోతే ఎగ్జిస్టింగ్ లా అనేది ఇన్అడిక్వేట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతుంది. ఓకేనా? అది కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి అని కూడా ఇక్కడ డిఫైన్ చేయలేదు. కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఎక్కడా దీన్ని డిఫైన్ చేయలేదు. కానీ ఓవర్ వేరియస్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు రకరకాల జడ్జిమెంట్స్లో తనని తాను రెస్ట్రిక్ట్ చేసుకుంది. కంప్లీట్ జస్టిస్ అంటే 142 ద్వారా సుప్రీంకోర్టుకి సంక్రమిస్తున్న పవర్స్కి లిమిటేషన్స్ ఉన్నాయా లేవా అనేవి డిఫరెంట్ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టే దాని యొక్క స్కోప్ గురించి ఎక్స్టెంట్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో అలా మనం మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటి కేసు వచ్చేసి 1962లో వచ్చిన ప్రేమ్చంద్ గర్గ్ కేసు. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనగానే ఫస్ట్ మీరు కేసు లాస్ పైన అవగాహన పెంచుకోవాలి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాటికి సంబంధించిన రెలవెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను మీరు నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. కనీసం 30 నుంచి 40 వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పైన మీకు పట్టు ఉండాలి. సో వీటి కోసమే నేను షార్ట్ సిరీస్ చేస్తున్నాను, వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. అది ఫాలో అవ్వండి మన యూట్యూబ్ ఛానల్లో. సో ప్రేమ్చంద్ గర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తనకున్న పవర్స్ దేని నుంచి, ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. ఈ పవర్స్ అనేవి దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్తో కన్సిస్టెంట్గా ఉండాలంటే ఈ పవర్స్ని ఉపయోగించేసి ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు. 1. 2, దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ విత్ స్టాట్యూటరీ లాస్ యాజ్ వెల్. అంటే డిఫరెంట్ స్టాట్యూటరీ లాస్ వాటి యొక్క ప్రావిజన్స్తో కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే పార్లమెంటు చేసిన చట్టాలతో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అంటే సుప్రీంకోర్టు 142ను ఉపయోగించి ఇచ్చే తీర్పు అనేది ఏదైనా ఎగ్జిస్టింగ్ పార్లమెంటరీ లాని వైలేట్ చేసేలా కూడా ఉండకూడదు అని
ప్రేమ్చంద్ గర్గ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో కాబట్టి ఆర్టికల్ 142 క్లాజ్ 1 ద్వారా వస్తున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్టికల్ 32 అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం కదా, ఆర్టికల్ 32 ద్వారా వచ్చేదాన్ని దే కెనాట్ కాంట్రవీన్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 32 అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని కాంట్రవీన్ చేయడానికి లేదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. అయితే ఇదే సుప్రీంకోర్టు ఇంకొక కేసులో 1991లో భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన కేసులో తీర్పునిస్తూ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వాళ్ళకి $470 million కాంపెన్సేషన్గా పే చేయమని చెప్పింది. సో దాని గురించి ఏ చట్టంలోనూ ఎక్కడా రాసలేదు, కానీ ఆర్టికల్ 142లో తన వైడ్ పవర్ని ఉపయోగించి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గమనించాలి. 1991లో మనకి యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మనకి ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్స్ అనేవి దే ఆర్ ఎట్ ఏ డిఫరెంట్ లెవెల్, కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ అని చెప్పింది. ఓకేనా. దే ఆర్ ఎట్ ఏ డిఫరెంట్ లెవెల్ అండ్ డిఫరెంట్ క్వాలిటీ అని చెప్పింది. చెబుతూనే ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నార్మల్ ప్రొహిబిషన్స్, చాలా జాగ్రత్తగా వినాలి పాయింట్, నార్మల్ ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ provisions contained in ordinary laws cannot act as prohibitions or limitations on the powers construed by Article 142. సో ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకి వస్తున్న పవర్స్ పైన నార్మల్ చట్టాల్లో ఉన్న ప్రొహిబిషన్స్ కానీ లిమిటేషన్స్ కానీ పని చెయ్యవు. ఆ ప్రొహిబిషన్స్ సుప్రీంకోర్టుకి ఈ 142 ద్వారా వచ్చే పవర్స్ పైన పని చేయవు అని చెప్తోంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు నార్మల్ లాస్లో ఉన్న ప్రొహిబిషన్స్ కానీ ప్రొవిజన్స్ కానీ లిమిటేషన్స్ కానీ తీసుకొచ్చి 142లో సుప్రీంకోర్టుకి మీరు అప్లై చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, మీరు స్టాట్యూటరీ ప్రావిజన్స్ అంటే అర్థం ఏంటి, స్టాట్యూట్ అంటే చట్టం ఎవరు చేస్తారు, పార్లమెంట్. అంటే పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం ద్వారా తీసుకొచ్చిన ప్రావిజన్స్ అనేవి మీరు కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కంటే గొప్పది అని చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే 142 అనేది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్. సో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ని స్టాట్యూటరీ ప్రావిజన్స్ అనేవి ఓవర్ రైడ్ చెయ్యలేవు. దే కెనాట్ ఓవర్ రైడ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అని సుప్రీంకోర్టు చెబుతూ సుప్రీంకోర్టుకి నాకు నార్మల్ లాస్లో ఉన్న ప్రొహిబిషన్స్ అనేవి నన్ను రెస్ట్రిక్ట్ చేయలేవు ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఆర్టికల్ 142, ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కాన్స్టిట్యూడ్ బై ఆర్టికల్ 142 అని క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇదే టైంలో ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ ఒకటి సాల్వ్ చేసేద్దాం. దీనిపైన ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది, విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ ప్రావిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్డినరీ లాస్ cannot act as prohibitions or limitations on the constitutional powers under Article 142. It could mean which of the following. మీకు ఆ భోపాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ విషయాలే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇందాక మనం చూసారా ప్రొహిబిషన్స్, ఇక్కడ ఏవైతే మనం రాసుకున్నామో మీరు గమనించండి. ఇక్కడ ప్రొహిబిషన్స్ ఆర్, ఇది ఆన్ కాదు, ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ ప్రావిజన్స్. సేమ్ పాయింట్ ఈ ఆర్టికల్ ఈ మనకి 2019లో వచ్చిన ఈ క్వశ్చన్లో మెన్షన్ చేశారు, క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
సో కింది వాటిలో ఏది అని చెప్పి అడిగారు. చూడండి, ద డెసిషన్స్ టేకెన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైల్ డిశ్చార్జింగ్ ఇట్స్ డ్యూటీస్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. దానికి సంబంధించిందా? కాదు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కన్స్ట్రైన్డ్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ బై లాస్ మేడ్ బై పార్లమెంట్. దట్ ఈజ్ వాట్ ఆర్టికల్ 142లో ఉన్న ఈ పాయింట్స్ అనేవి మనకి చెప్తాయి. రైట్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. సో మనం చదివే ప్రతిదాన్ని ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్తో మీరు లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. పీవైక్యూస్లో దీని గురించి అడిగారా అనేది లింక్ చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఎగ్జామ్లో దీని గురించి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా మనకి తెలుస్తుంది. సో యూనియన్ కార్బైడ్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఆర్డినరీ లాస్లో ఉన్న లిమిటేషన్స్, ప్రావిజన్స్, ప్రొహిబిషన్స్ అనేవి నాకు 142 ద్వారా నాకు వస్తున్న పవర్స్ని ఎగ్జిబిట్ చేసేటప్పుడు నన్ను ఆపలేవు అని సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా ఈ పర్టికులర్ కేసులో చెప్పడం అనేది జరిగింది. సో అయితే మరి దీనికి సంబంధించి క్రిటిసిజం ఏమీ లేదా? క్రిటిసిజం కూడా ఉంది. క్రిటిసిజం ఏంటి? ఆర్టికల్ 142ని ఎవరు క్రిటిసైజ్ చేయలేదంటే ఆబ్వియస్గా క్రిటిసైజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంటే 2-3 ఆస్పెక్ట్స్. ఒకటి, ఒక కంప్లీట్ డెఫినేషన్ అనేది లేదు. నో డెఫినేషన్, స్టాండర్డ్ డెఫినేషన్ లేకపోవడం వల్ల దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మిస్యూజ్. తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ని సుప్రీంకోర్టు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనేది ఒక క్రిటిసిజం. ఓకే, చాలా ఆర్బిటరీగా వదిలేశారు, డెఫినేషన్ ప్రాపర్గా ఇవ్వలేదు. దీన్ని కంప్లీట్ జస్టిస్ అనేదాన్ని ప్రాపర్గా డిఫైన్ చేయలేదు, దానివల్ల పాసిబిలిటీ ఆఫ్ మిస్యూజ్ ఉంటుందనేది ఒక క్రిటిసిజం. అయితే రెండవ క్రిటిసిజం ఏంటి అంటే మనకి డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని ఇది వైలేట్ చేస్తున్నట్లే కదా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తున్నట్లే కదా అనేది ఇంకొక పాయింట్. ఎలా? సో ఈ ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే లెజిస్లేటివ్ డొమైన్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో నాకు ఇన్ని పవర్స్ ఉన్నాయని చెప్పి కొత్త రూల్స్ తీసుకొచ్చేస్తుంది, కొత్త విషయాలు చెప్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అది లెజిస్లేటివ్ డొమైన్, ఇట్ ఈస్ వెంచరింగ్ ఇన్ టు లెజిస్లేటివ్ డొమైన్, జ్యుడిషియరీ లెజిస్లేటివ్ డొమైన్లో ఎంటర్ అయిపోవడం అనేది దీనివల్ల జరుగుతోంది. అది కూడా మంచిది కాదు. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. దిస్ ఎ కేస్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని కూడా ఒక స్ట్రాంగ్ క్రిటిసిజం అనేది మనకి ఇక్కడ సుప్రీంకోర్టుకి ఈ 142 విషయంలో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ. బిగ్ 5 కాంబో ఆఫర్, మళ్ళీ రాని సువర్ణావకాశం. 5 బ్యూటిఫుల్ కోర్సెస్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఈ 5 కోర్సెస్ కూడా మీకు కేవలం 15,000కి, 50,000 రూపీస్ వర్త్కే కోర్సెస్ మీకు 15,000కే ఈ 100K సెలబ్రేషన్స్లో భాగంగా వస్తుంది. 29 Feb లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.